ఇక్కడైతే రోడ్ అయితే వర్క్ అయితే కంప్లీట్ ఇంకా కాలేదు, జరుగుతూనే ఉంది. చూడాలి ఎప్పుడు. బైపాస్ లో మనం వెళ్తూ ఉంటే కేఎఫ్సి షాప్ అయితే ఒకటి ఉంటుంది, అది దాని తర్వాత షాపులు కూడా ఉన్నాయి. అందరికీ ధన్యవాదాలు. నా మొదటి వీడియోని చాలా బాగా ఆదరించారు. ఈరోజు నేను సెకండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో అనంతపురం నుండి బత్తలపల్లికి అయితే వెళ్తున్నాను. టువర్డ్స్ రాప్తాడ్ నుండి అయితే వెళ్తున్నాను నేను బైపాస్లో. సర్వీస్ రోడ్లో అయితే ఉన్నాను ప్రస్తుతానికి. ఇటు నుండి అటువైపుకి అయితే దాటుకోవాలి. నా ముందు కనిపిస్తుంది కదా డీమార్ట్ అండి. ఈ డీమార్ట్ నుండి నేనైతే అండర్ పాస్ తీసుకొని లెఫ్ట్కి వెళ్ళి అటు సైడ్ నుండి హైవేకి అయితే ఎక్కాలి. సో ఇటువైపు వచ్చేసి ఎక్కేసాను. దాని తర్వాత బ్రిడ్జ్ మీదనే వెళ్తున్నా. కింద అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది, అలాగే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, రోడ్డు కూడా సరిగా లేదనమాట. అందుకోసమే ముందుకు వచ్చేసి నేనైతే హైవేకి అయితే ఎక్కేసాను. ఇక్కడ మీకు చాలా అంటే చాలా ప్లేసెస్ని మీకు చెప్పాలని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనంతపురం వాళ్ళకైతే అన్నీ తెలుసుంటాయి. అనంతపురం కాని వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఈ బైపాస్ వీడియో మనకి చాలామంది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్నప్పుడు కూడా చూసే ఉంటారు. బట్ నైట్ టైము లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటారు కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకనే నేను డిమార్ట్ దగ్గర నుండి అయితే వీడియో పెడుతున్నాను. ఇక్కడ చాలామంది వెహికల్స్ని ఆపి అనంతపురంలోకి రావాలనుకుంటే కూడా ఇక్కడి నుండినే వస్తూ ఉంటారు. మనకన్నీ కూడా కార్ల షోరూమ్లు అన్నీ రైట్ సైడ్లో ఉంటాయి. లెఫ్ట్ సైడ్లోనూ కొన్ని ఉంటాయి. రెనాల్డ్ షోరూమ్ ఉంది, అలాగే మారుతి, టాటా ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎప్పుడు వస్తాయి అన్నది నేనైతే చూపిస్తాను. అండ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే తెలియజేస్తాను. అనంతపురంలో బైపాస్ వచ్చినాక మనకి పిస్తా హౌస్ అని లెఫ్ట్ సైడ్ ఒకటి పెద్ద రెస్టారెంట్ అయితే కనబడుతుంది. ఇది అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా కొన్నిసార్లు అయితే ఉంటుంది. అలాగే మారుతి షోరూమ్ అయితే కార్ల షోరూమ్ అయితే ఉంటుంది. దాన్నింటి కొంచెం ముందుకు వచ్చినామంటే మనకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ అయితే ఒకటి ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు అలాగనే మనం వస్తే మనకి ఇక్కడ చాలా షోరూమ్లు అయితే ఉన్నాయి. అండ్ యూటర్న్ తీసుకొని వెళ్ళడానికి ఇంతకుముందు ఇక్కడ అవైలబిలిటీ ఉన్నది, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏదైతే తీసేశారో. ఇంకొంచెం ముందుకు వస్తే మనకి కేఎఫ్సి షాప్ అయితే కనబడుతుంది. ఇది బైపాస్ కేఎఫ్సి షాప్ అనమాట. ఎందుకో ఇక్కడైతే తక్కువనే ఉంటారు, ఎక్కువ మంది అయితే కస్టమర్లు అయితే ఉండరు, తక్కువ మందే కనపడుతూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా మన అనంతపురం లోపల సిటీలో లోపల అయితే ఒకటి ఓపెన్ అయింది. అలాగే ఇక్కడ కొత్తది పెట్రోల్ బంక్ కూడా ఒకటైతే ఓపెన్ అవుతుంది. ఈ పెట్రోల్ బంక్ చాలా ఉపయోగపడుతుంది అయితే అనుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మనకి అసలు షాపులు రాప్తాడ్ వరకు లేనే లేవు. అలాగే టాటా షోరూమ్ ఉంది, అలాగే దాని పక్కనే ఎక్సోటికా రెస్టారెంట్ అయితే ఉంటుంది. దాన్ని కొంచెం ఆనుకొని ముందుకు వచ్చినట్లయితే మనకి ఉలవచారు ది ఫేమస్ రెస్టారెంట్ అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకనంటే ఇంత టేస్టీ ఫుడ్ అయితే అనంతపురంలో ఎక్కడా దొరకదండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. అలాగే విఆర్ఎల్ షోరూమ్ ఉంటుంది. దాని తర్వాత మనకి కియా షోరూమ్, మారుతి, మహేంద్ర షోరూమ్లు వస్తాయి. ఇంకా పూర్తి బైపాస్లోకి వచ్చినాక రాఘవేంద్ర వెజ్ ఉంటుంది. అలాగే కుడి పక్కన ఈ హోల్డింగ్ ఉంది కదా, హోల్డింగ్కి పక్కనే రైట్ సైడ్లో ట్రైబ్ అని ఒకటి టీ స్టాల్ ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీ కాఫీ, టీ లాంటివి అయితే మనకి ఇక్కడ లభిస్తాయి. అలాగే దీని తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి హైదరాబాద్ చెఫ్స్ ఉంటుంది. ఇక్కడైతే శనివారం ఆదివారం అబ్బో చెప్పాల్సిన పనే లేదు, ప్లేస్ కూడా ఉండదు మనకి. దాని తర్వాత మనకి పాకశాల ఉంటుంది. కొంచెం ఒక 5 కిలోమీటర్ల ముందుకు వస్తే మనకి రాప్తాడ్ అని ఇలాగ సర్కిల్ అయితే వస్తుందండి. ఈ ఒకప్పుడు బస్సెస్ అన్నీ కూడా ఇక్కడి నుండి వెళ్ళేటివి, ఇప్పుడు కూడా కొన్ని మాత్రమే వెళ్తున్నాయి, అన్నీ అయితే వెళ్ళట్లేదు. మనకి అనంతపురం నుండి టువర్డ్స్ బెంగళూరు వెళ్ళేటప్పుడు మనకి లొకేషన్ అయితే వస్తుంది. ఇక్కడి నుండి కనెక్టివిటీ రూట్ తిరుపతికి వెళ్ళడానికి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుంది. అంటే బైపాస్లో ఎవరైనా వస్తే ఇక్కడ నుండి వెళ్ళడానికి చాలా ఈజీగా అయితే ఇక్కడ యాక్సెస్ ఉంది. అండ్ ఎవరైనా రాప్తాడ్ విలేజ్లోకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడైతే సర్కిల్లో నుండినే వెళ్ళాలి. ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది లెఫ్ట్ సైడ్ బస్ వెళ్తుంది కదా, అదండి. ఇటు సైడ్ వెళ్తే తిరుపతి, అటు స్ట్రైట్ ముందుకెళ్తే బెంగళూరు హైవే కనెక్ట్ అట్లా చక్కగా వెళ్తుంది. మనకి ఇప్పుడు ఈ రూట్ వెళ్ళాలి. ఇటు నుండి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక
బ్రిడ్జ్ అయితే ఉంది, వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఆ వర్క్ కంప్లీట్ అయ్యిందా లేదా అయింది అనేది మీకు ఈరోజు అయితే తెలియజేస్తాను. అండ్ ఆల్మోస్ట్ ఈ మంత్ 10వ తేదీన అంటే నవంబర్ 10వ తేదీన వదలాలి అని అన్నారు, అంటే వర్క్ అయిపోతుంది అన్నారు. బట్ ఇప్పటి వరకు అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే పూర్తి కాలేదు, వర్క్ అయితే జరుగుతుంది అని అన్నారు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా అలాంటిదే జరిగింది. బట్ ఇప్పుడు వర్క్ కంప్లీట్ అయిందా లేదా అనేది మళ్ళీ నేను కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను, చూసేయండి. దాదాపు 3 సంవత్సరాలు ఈ బ్రిడ్జ్ అయితే నిర్మాణం చేపట్టిన తర్వాత కూడా పూర్తిగా అమలు కాక చాలా ఇబ్బందులు అయితే ఈ ప్రయాణికులు అయితే గురవుతున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద లారీలన్నీ కూడా ఇటువైపు చెన్నై వెళ్ళే వెహికల్స్ అన్నీ కూడా మనకి ఇదే రహదారిలో వెళ్ళాలి. ప్రస్తుతానికైతే 80% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది అని అన్నారు. మొన్న మెంతస్ తుఫాను కారణంగా వర్షాలు రావడం వల్ల వర్క్ అయితే డిలే అయిపోయింది, లేకుంటే 10వ తేదీకి అవుతుంది అని అన్నారు. ఇప్పుడు కూడా చూడాలి, ఇంకా 9 రోజులు ఉంది కాబట్టి వర్క్ అయితే ఫాస్ట్గానే జరుగుతుంది కంపేర్ చేస్తే లాస్ట్ టైం నుండి. అండ్ మనకి రైల్వే ట్రాక్ అయితే భారీగా వెహికల్స్ అయితే ఇబ్బందులకు గురవుతున్నాయి. ఈవెన్ ఎప్పుడు రైలు వస్తాయో తెలియదు, వస్తే ఒకవేళ 15-20 నిమిషాల ముందే అన్నీ బంద్ చేసేస్తారు. ఇక్కడ ట్రాక్ మీదకి పోకోకుండా క్యూ అయితే అటువైపు ఇటువైపు 1 కిలోమీటర్ అయితే ఈజీగా కడతాయి. ఇప్పుడు కూడా క్యూ ఎంత ఉందో చూడండి, ఓపెన్ అయింది, వెహికల్స్ వెళ్తూ ఉన్నా కూడా ఎంత కనపడుతున్నాయో చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ వెహికల్స్ చాలా వస్తుంటాయి కాబట్టి ఇలాగ ఉంటుంది. అండ్ ఇటువైపు నుండి మీకైతే వర్క్ చూపిస్తున్నాను. సో ఇది రహదారి అనమాట, ఇది తిరుపతికి వెళ్ళే రహదారి. ఇక్కడ మీరు అన్నీ ఈ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా అటువైపు అన్న అయితే అంతా రోడ్ రోలర్తో అంతా క్లీన్ చేసి నీట్గా రోడ్ వేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇంకా రోలింగ్ కూడా ఇక్కడైతే యూతట్లు చేయలేదు. దీని నుండి కొంచెం ముందుకు వస్తే మనకి పంగల్ రోడ్ అని ఇంతకుముందు లెఫ్ట్కు వెళ్ళేది, ఇప్పుడు ఈ బ్రిడ్జ్ స్ట్రైట్కి వచ్చేస్తే ఏవిఎస్ స్కూల్ అని ఉంటుంది, ఆ స్కూల్ సేతు స్కూల్ అని ఉంటుంది. ఆ సేతు స్కూల్ దగ్గరకు అయితే ఇక్కడైతే వస్తుంది. ఈ సర్కిల్లో మనం స్ట్రైట్గా వెళ్తున్న దారికి అయితే టువర్డ్స్ తిరుపతి అవుతుంది. అటువైపు నుండి ఇటువైపు ఊర్లోకి వెళ్ళడానికి ఇలా మధ్యలో క్రాస్ చేసుకొని వెళ్తారు. ఇటువైపు అనంతపురం అండి, ఇటువైపు. సో నేనైతే దాన్ని క్రాస్ చేసి రోడ్ని అటువైపు వెళ్తున్నాను, ఎందుకనంటే మనం బత్తలపల్లి అటువైపు వెళ్ళాలి. ఇది NH-44 హైవే అంటారండి. అనంతపురం నుండి టువర్డ్స్ చెన్నై వెళ్ళడానికి, అంటే తిరుపతి మీదుగా వెళ్ళడానికి ఈ హైవే అయితే చేశారు ఇంతకుముందు. ఈ హైవేలో మొత్తం మనకి తిరుపతి వరకు వెళ్ళడానికి 4 టోల్ ప్లాజాలు వస్తాయి. 1 బత్తలపల్లి, 2 కదిరి దగ్గర, 3 మొలకల చెరువు, 4 పీలేరు దగ్గర. ఇలాగా 4 అయితే టోల్ ప్లేట్లు వస్తాయి తిరుపతికి వెళ్ళే ముందు. కానీ హైవే అయితే ఇది వేసిన తర్వాత ఆల్మోస్ట్ 2 నుండి 4 గంటల్లో అయితే మనం అనంతపురం నుండి తిరుపతికి వెళ్ళొచ్చు, అంత ఫాస్ట్గా అయితే ఉంది నేషనల్ హైవే. ఇంతకు ముందు అయితే రోడ్డు అయితే మంచిగా లేదు. అండ్ మనం దారిలో వెళ్తుంటే SK యూనివర్సిటీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ అంటారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది ఈ బ్రిడ్జ్ లేనప్పుడు, చాలా అంటే చాలా సూపర్గా ఉండేది, అందంగా కూడా ఉండేది. రాను కాలం మారింది, అలాగే రోడ్లు మారినాయి. అలాగే ఈ యూనివర్సిటీ దాటి ముందుకు వస్తే మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ అంటే అనంతపురం డిస్టిక్లో శ్రీ అనంతలక్ష్మి కాలేజ్ అయితే వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ కూడా అందులో ఉంది. మనకి ఇక్కడ స్కూల్ దాటి ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో కృష్ణంరెడ్డిపల్లి అనే ఒక విలేజ్ దగ్గర రైపర్ అని వస్తుందండి, రాఘవేంద్ర మెడికల్ ఇన్స్టిట్యూట్ సంథింగ్ ఒక ఇన్స్టిట్యూట్ అయితే వస్తుంది, రైపర్ అంటారు మెడికల్ది. ఇక్కడ ఒక లెఫ్ట్కి వెళ్తే ఇట్లా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ వస్తుంది, రైపర్ అనే కాలేజ్ వస్తుంది, మెడికల్ కాలేజ్. అండ్ అలాగనే ఇదే రూట్లోనే దాదాపు ఒక 20 కిలోమీటర్ల వరకు వెళ్తే మనకి బత్తలపల్లి అయితే వస్తుంది. చాలా అంటే చాలా స్పేసియస్ రోడ్లు, అలాగే మధ్యలో డివైడర్కి కూడా రోడ్లు ఉండటం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేవి, అంటే అవతట్ల వెహికల్స్ ఏమైనా వచ్చినా కూడా వాటి వెలుతురు యూతలకి రాకోకుండా చాలా పెద్ద చెట్లు అయితే ఇక్కడ పెరిగినాయి అనమాట. ఇది రోడ్డు స్టార్టింగ్లో నుండి చెట్లను అయితే కేరింగ్ అయితే RDT వాళ్ళు అయితే తీసుకున్నారు.
అప్పుడు వాళ్ళు ఆర్డిటి తరపున వాటర్ అయితే సఫిషియెంట్ వాటర్ అయితే వీటికి పోసి పెద్దవైతే చేశారు. ఆల్మోస్ట్ ప్రతి 5 నుండి 10 అడుగుల లోపు 2 చెట్లు అయితే ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. అన్నీ కూడా అవసరంకి ఉపయోగపడే చెట్లు అయితే ఉన్నాయి. అలాగే మనం బిఫోర్ బత్తలపల్లి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇలాంటి హోల్డింగ్ వస్తుంది. హోల్డింగ్ తర్వాత రైట్ సైడ్ అయితే మనకు ఒక టర్న్ ఇండికేషన్ వస్తుంది. అక్కడ మనం వెళ్తే ధర్మవరం వెళ్ళొచ్చు. బత్తలపల్లికి వెళ్ళకోకుండా బైపాస్ లైన్లో నుండినే ధర్మవరం వెళ్ళొచ్చు. ఇదే దారే కదిరికి తిరుపతికి వెళ్ళే దారి. ఇది ఊర్లో కలవకోకుండా ఉండడానికి బైపాస్ చేశారు. అలాగే ఒకవేళ మీరు బత్తలపల్లిలో నుండి తాడిపత్రికి వెళ్ళాలంటే కంపల్సరీ మీరు ఈ రూట్ అయితే రావాల్సిందే. లేదు రైట్ సైడ్ వెళ్తామంటే మీకు లాంగ్ అవుతుంది. చాలా దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల లాంగ్ అయితే అవుతుంది. అండ్ ఫైనల్గా ఊర్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక సర్కిల్ అయితే వస్తుందండి. సేమ్ ఇప్పుడు తిరుపతికి వెళ్ళే రూటు స్ట్రైట్ వెళ్తుంది, రైట్కి ధర్మవరం వెళ్తుంది. బత్తలపల్లి అనేది మెయిన్ సర్కిల్ అనమాట. ఇంతకు మునుపు మనం ఎటు వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ ఊర్లోకి వచ్చి వెళ్ళేవాళ్ళము. ఈ కనిపిస్తున్నదే సర్కిల్ అనమాట. స్ట్రైట్ వెళ్తే కదిరి రోడ్డు, రైట్ వెళ్తే ధర్మవరం, లెఫ్ట్ వెళ్తే మనకి తాడిపత్రి. ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట.